బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఈరోజు చెప్పబోయే చాప్టర్ ఏంటి అంటే, చాప్టర్ ఆల్రెడీ బోర్డు మీద రాసే ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు ఆల్రెడీ కరోనా బ్యాచ్ అనేది కరోనాని ఫేస్ చేసి వచ్చారు కాబట్టి ఆ కరోనా మీద కొంచెం ఒక ఐడియా అనేది ఉంటుంది. అంటే కరోనా అంటే అర్థం ఏంటి? హెల్త్కి సంబంధించింది, అంతేనా? సో ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ కూడా ఏంటి? హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్. అంటే మనుషుల గురించే కదా నేను చెప్తుంది, యానిమల్స్ గురించి చెప్పట్లేదు కదా, అవునా? అంటే మన గురించి మనం చెప్పుకుంటున్నాం. అలాగే మరి యానిమల్స్కి డిసీజ్ రావా అనే మీరు క్వశ్చన్ అయితే చేయొచ్చు. యానిమల్స్కి డిసీజెస్ వస్తాయమ్మా, కానీ మనం యానిమల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మళ్ళీ అది యానిమల్ హస్బెండరీ కిందకి దాని మీద వేరేది మనకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మనం చెప్పుకోబోయేది ఓన్లీ హ్యూమన్ మీదే చెప్పుకుంటున్నాం. ఇంకా ఫుల్ డీటెయిల్గా మీరు నేర్చుకోవాలి అంటే ఎలాగూ కాబోయే డాక్టర్స్ కాబట్టి, సో ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళందరూ డాక్టర్లు అవుతుంటారు కాబట్టి, సో డెఫినెట్గా అవుతారో మరి మీరే చెప్పాలి, తర్వాత నాకైతే తెలీదు. సో మ్యాక్సిమం ఈ వీడియో మా క్లాస్ స్టూడెంట్స్ కూడా వింటూ ఉన్నారు. సో వాళ్ళల్లో అయితే డాక్టర్లు అయ్యే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు డాక్టర్ అయిన తర్వాత ఎంతమంది మమ్మల్ని మీట్ అవుతారో అయితే తెలీదు, దానికైతే నేను గ్యారెంటీ అయితే ఇవ్వలేం. కానీ సో ఇప్పుడు మీరు ఈ చాప్టర్ అయితే వినండి. సో హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఓకే, అంటే ఇక్కడ మనకి హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. అంటే ఇక్కడ అండ్ అని పెట్టాను చూడండి. అండ్ అంటే ఏంటి? ఇప్పుడు రెండు నేర్చుకుంటారు మీరు, అర్థమవుతుందా? సో అంటే మనం ఫస్ట్ హెల్తీగా ఉండాలి, రెండోది వచ్చేసరికి డిసీజెస్. అంటే ఎలాంటి డిసీజెస్ వస్తాయి, మనం హెల్తీగా ఉండాలంటే ఎలా ఉండాలి. సో ఆ రెండు కాన్సెప్ట్లు అనేవి మీరు ఈ చాప్టర్లో అయితే నేర్చుకుంటారు. సో ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా వెళ్ళే ముందు ఏంటి అంటే మనం ఫస్ట్ బేసిక్స్ అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఏ లైన్ ఏ వర్డ్ వదిలిపెట్టకుండా మనం నేర్చుకుంటేనే మనకి ఏ లైన్ నుంచి క్వశ్చన్ ఫామ్ చేస్తారనేది కూడా తెలియదు. సో డెఫినెట్గా ఏంటి అంటే ఎన్సీఆర్టీ లైన్లో మీకు మినిమము క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు 3 క్వశ్చన్స్ ఇస్తారు ఎగ్జాక్ట్గా. అంటే వీళ్ళ మైండ్ పవర్ ఎలా ఉంది, అందులో లైన్ టు లైన్ నేర్చుకొని ఉన్నారా లేదా, రాయగలుగుతారా, ఆ వర్డ్ ఐడెంటిఫై చేయగలుగుతారా అని మాత్రం డెఫినెట్గా చెక్ చేయడం కోసం. లేదు అనుకుంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాగో మీకు నెట్లో ఉంటాయి, సో మీరు అందులో నుంచి చెక్ చేసుకోవచ్చు. ఏ చాప్టర్ అయితే చదువుతారో ఆ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకొని చదువుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు అదైతే పాయింట్స్ అయితే దొరుకుతాయి. సో ఇప్పుడు అండి ఫస్ట్ పాయింట్ ఏంటి? హ్యూమన్ హెల్త్. ఓకే, సో హెల్త్ అంటే ఎలా ఉండాలి ఏంటి అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే అనుకుంటా మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటా. అంటే మెంటల్గా పర్ఫెక్ట్గా ఉండాలి, ఫిజికల్గా పర్ఫెక్ట్గా ఉండాలి, మన ఎన్విరాన్మెంట్ సైలెంట్గా ఉండాలి, అలాగే సోషల్గా మనం హ్యాపీగా ఉండాలి. అది హెల్త్ అంటే. ఓకే, ఇవన్నీ ఉంటేనే మన హెల్దీగా ఉన్నట్టు. మరి హెల్దీగా ఉన్నారా లేదా అనే దాని మీదే ఇప్పుడు మనం జరగబోయే కాన్సెప్ట్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ హెల్త్ అనేది ఏంటంటే మనకి కొంత టైం తర్వాత లైఫ్ లాంగ్ పీరియడ్ కాబట్టి లాంగ్ టైంలో కానీ చూసుకుంటే ఏంటంటే మనకి బాడీ కాన్సన్ట్రేట్ చేయాలి, మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ రెండు ఉండాలి. హెల్త్ అంటే బాడీ ప్రాపర్గా ఉండాలి, అవునా, మైండ్ ప్రాపర్గా ఉండాలి. అంటే మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి హ్యాండిక్యాప్డ్ ఉంటారు, ఇంకా వేరే వేరే ఫిజికల్ డిజార్డర్ ఉంటారు. ఫిజికల్ డిజార్డర్లో ఉన్నా వాళ్ళ మైండ్ వాళ్ళు ఎంతో కాన్సన్ట్రేషన్తో పెట్టుకొని స్టేబుల్ కండిషన్లో పెట్టుకుంటేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనుకుంటారు మీరు. నార్మల్గా ఉండే మనకంటే అలా డిజార్డర్లో ఉన్న వాళ్ళే వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా కసిగా చదువుతారు, నిజంగా చెప్పాలి అనుకుంటే. ఎందుకు అంటే మీకంటే మేము విన్ అవ్వాలి, వాళ్ళకంటే మేము విన్ అవ్వాలి. ఆల్రెడీ ఫిజికల్ డిజార్డర్లో ఉన్నప్పుడు వాళ్ళు మనసు లోపల ఫీలింగ్ ఎలా ఉంటుందంటే డైలీ వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే డైలీ ఏడుస్తుంటారు, కానీ ఆ ఏడుపులో నుంచి వాళ్ళే ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. అర్థమైందా? ఎప్పుడైనా కానీ మనకి దెబ్బ తగిలిన తర్వాత దెబ్బ నుంచి మనం కోలుకోవాలని చూస్తాం చూడు, అలాగే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్. సో వాళ్ళని ఎప్పుడూ కూడా మనం తగ్గించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న స్పిరిట్ మన హెల్దీగా ఉన్న వాళ్ళకి ఉండదు, నిజంగా చెప్పాలంటే. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా నిజంగా. ఎందుకంటే నేను మా మదర్ని చూస్తున్నా.
సో మదర్ హెల్దీ కండిషన్, బట్ కానీ ఒకానొక టైంలో తన ఐ పోగొట్టుకున్నది. అర్థమైందా? అంటే చిన్నపిల్లలు చేసే చేష్టాల వల్ల, సో వాళ్ళు చేసిన పనుల వల్ల ఒక ఐ కోల్పోయింది ఆవిడ. అలాగని ఏ పని చేయకుండా ఏమీ చేయకుండా నా అయిపోయిందే నేను ఎందుకు పనికిరానే అన్న ఫీలింగ్ అయితే లేదు. ఫస్ట్ టైం నేను చెప్తున్నా మా మదర్ గురించి. సో ఆఫ్లైన్ అయినా కానీ ఆన్లైన్ అయినా కానీ ఎవరైనా తెలుసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ స్పిరిట్ గురించి తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు మనకి 2 కళ్ళు ఉన్నా ఒకటే, ఆవిడకి ఒక ఐ ఉన్నా ఒకటే. నిజం చెప్తున్నా, చీకట్లో కూడా ఏ వస్తువు ఎక్కడుంది అనేది వెళ్ళి ఐడెంటిఫై చేసి చేయగలదు పని. బట్ నేను చేయలేను, నిజం చెప్తున్నాను, నేనైతే అస్సలు చేయలేను. సో లైట్, ఒకవేళ లైట్ లేదనుకో ఎక్కడుందా ఏమా అనేసి మనం వెతుక్కుంటూ ఉంటాం. లైట్ ఉంటేనే మనం పని చేస్తాం అన్నట్టుగా. కానీ అలా కాదు, వాళ్ళు ఏ పనైనా చేయగలరు. అంత ఎఫెక్టివ్ వాళ్ళకి. 2 కళ్ళల్లో ఉన్న పవరు ఒక ఐకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అర్థమైందా? ఈ రోజుటి వరకు మాకు ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ అయితే లేదు. ఒక అయ్యే ఉంది, ఒక అయ్యే లేదు. స్టిల్ నవ్వు కూడా మా మమ్మీ వండి పెడితే తింటా. అర్థమైందా? సో మా మమ్మీ వచ్చిందంటే డెఫినెట్గా ఆవిడ వండి పెడితేనే నేను తింటా. నార్మల్గా అయితే తినను. బట్ ఆవిడ లేకపోతే తినరా వండుకొని అంటే తింటామమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ అయితే వెయ్యొద్దు. ఓకే రండి. సో ఇప్పుడు చూడండి, బాడీ అండ్ మైండ్. అర్థమవుతుందా? బాడీ అండ్ మైండ్ 2 కాన్సన్ట్రేషన్లో ఉంటేనే మనకేమవుతుందమ్మా, హెల్దీగా ఉన్నట్టు. ఈ రెండిటిని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటామో, మన బాడీని మన మైండ్ని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడే ఏమంటారు అంటే హ్యూమర్స్ అంటారు. హ్యూమర్స్. అర్థమైందా? ఏమంటారు? హ్యూమర్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. హ్యుమానిటీ ఉందా నీకు అన్న క్వశ్చన్స్ వేస్తారు కదా. సో హ్యుమానిటీ అంటే ఏంటి చెప్పండి? హ్యుమానిటీ అంటే ఏంటి? మానవత్వం. ఓకే, అంటే మంచితనం, అంతేనా? సో హ్యుమానిటీ ఉందా లేదా నీ దగ్గర లేదు అని అంటారే. సో ఇక్కడ ఏంటి అంటమ్మా, హ్యూమర్స్. హ్యూమర్స్ అంటే ఏంటన్నా, బాడీ మైండ్ బ్యాలెన్స్ లో ఉంటే దాన్ని ఏమంటారు అంటే హ్యూమర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇలా పాయింట్ వైజ్ గా మీరు నేర్చుకుంటేనే ఏదైనా గుర్తుపెట్టుకుంటారు. అందుకే నేను పాయింట్ వైజ్ గానే చెప్తున్నా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే గ్రీక్. సో ఎర్లీ గ్రీక్స్ లైక్ ఎవరు అంటే హిప్పోక్రేట్స్ నాన్న, అందుకే అండర్లైన్ చేసా, హిప్పోక్రేట్స్ వాళ్ళు. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్. కేరళ అంటే తమిళనాడు ఎక్కువగా ఆయుర్వేద సిస్టమ్ ని ఫాలో అవుతూ ఉంటది. ఇప్పుడు మనం కూడా స్టార్ట్ చేశారులేండి, ఎందుకంటే ఆ డిసీజెస్ అనేవి ఎక్కువైపోయాయి. ఆ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల అందరూ కూడా హోమియోపతి ఆయుర్వేదిక్కి వెళ్ళిపోతున్నారు. సో రెండోనా హిప్పోక్రేట్స్ అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్న. వీళ్ళు ఏం చేశారంటే అసెప్ట్ చేశారు. ఏం అసెప్ట్ చేశారు అంటే సో ఒక మెథడ్ ని స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు. అదేంటంటే దే థాట్ దట్ సో బ్లాక్ బైల్ డిసీజ్. అర్థమవుతుందా? ఏది నాన్న? బ్లాక్ బైల్. ఆల్రెడీ దీని మీద బిట్ అయితే అడిగారు మీకు నీట్లో. సో బ్లాక్ బైల్. సో బ్లాక్ బైల్ లో ఏంటి అంటే ఏమవుతుంది ఏంటి అంటే ఇక్కడ హాట్ పర్సనాలిటీ, ఆ బ్లాక్ బైల్ ఎవరైతే వచ్చాయో వాళ్ళకి ఏంటి అమ్మంటే హాట్ పర్సనాలిటీ అండ్ ఫీవర్. వాళ్ళ బాడీ అనేది అలా ఉంటుంది అనమాట. హాట్ పర్సనాలిటీ అంటే తెలుసుగా, అవునా, వేడిగా ఉండడం. నెక్స్ట్ ఫీవర్. సో బ్లాక్ బైల్ పర్సన్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పాయింట్ వచ్చేసరికి అమ్మా ఇంతవరకు కంప్లీట్. దాని కంటిన్యూషన్ ఒకరు వచ్చారు. ద డిస్కవరీ ఆఫ్ ఏం డిస్కవరీ? బ్లడ్ సర్క్యులేషన్. అర్థమైందా? సో బ్లడ్ సర్క్యులేషన్ ఎవరు చేశారు? విలియం హార్వే. ఇతను సైంటిస్ట్ అమ్మా. చూడండి పాయింట్ వైజ్ గా మీకు వస్తున్నారు. ఒకటి బ్లాక్ బైల్, ఒకటి నెక్స్ట్ ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్, ఒకటి హిప్పోక్రేట్స్, ఒకటి హ్యూమరస్, ఒకటి. పాయింట్స్ గుర్తొస్తున్నాయి అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎవరమ్మంటే బ్లడ్ సర్క్యులేషన్, డిస్కవరీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ బై విలియం హార్వే. ఎట్లా డిస్కవర్ చేశారు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ని అంటే బై యూజింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, అంటే ఎక్స్పెరిమెంట్ చేశాడు. రెండోది ఏంటి అమ్మా అంటే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ నార్మల్ బాడీ. ఇప్పుడు మనకి ఫీవర్ వస్తుంది చూడమ్మా, మన ఫీవర్ వచ్చింది అనేసి మనం ఎలా చెక్ చేసుకుంటాం? మనకు ఫీవర్ వచ్చింది అని ఎలా చెక్ చేసుకుంటాం?
థర్మామీటర్ పెట్టుకుంటామా, అలా థర్మామీటర్ ద్వారా. సో దట్ ఈస్ వాట్ టెంపరేచర్. అర్థమైందా? నార్మల్ బాడీ టెంపరేచర్ బై యూజింగ్ ఆఫ్ థర్మామీటర్. రెండు విధాలుగా. ఎవరమ్మా? విలియం హార్వే. హార్వే ఏం చేశాడు? బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ని, అంటే బ్లడ్ కదా మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది, సో దాన్ని ఇలా రెండు మెథడ్ల ద్వారా మీకు ఏం చెప్పాడు అంటే అది గుడ్ హ్యూమర్ ఉందా లేదా అని ప్రూవ్ చేశాడు నాన్న. దట్ ఈస్ అ గుడ్ హ్యూమర్. సో మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం కదా, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకి ఏ డిసీజ్ ఉన్నా కూడా మనం బయటపడుతుంది అనేదా, ఐడెంటిఫై చేస్తామనే కదా. మరి అంటే అతను చెప్తుంది ఏంటంటే మనకు బ్లడ్ ద్వారా ఏమవుతుంది, గుడ్ హ్యూమర్ ఆర్ బ్యాడ్ హ్యూమర్. సో గుడ్ హ్యూమర్ అయితే ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసరికి దాని తర్వాత దీంతో కాకుండా మిగిలినవి మన హెల్తీగా ఉండడం కోసం ఇంకా కొంతమంది అయితే రోల్ ప్లే చేస్తారమ్మా. అందులో న్యూరల్ సిస్టమ్ అంటే నర్వస్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసరికి ఎండోక్రైన్ సిస్టమ్ హార్మోన్స్, మీకు ఆల్రెడీ యానిమల్ ఫిజియాలజీ చదివి ఉంటారు కాబట్టి సో హార్మోన్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఇమ్యూన్ సిస్టమ్. సో యాంటీబాడీస్ అనేవి మనకి ప్రాపర్గా ఉంటేనే మనం ఎలాంటి డిసీజ్నైనా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా ఏం చేస్తున్నాయినా మనకి హెల్తీగా ఉండడం కోసం రోల్ ప్లే చేస్తున్నాయా లేదా, అవునా కదా? సో ఇవి మీకు టోటల్గా 4 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మరి ఈ హెల్త్ ని డిస్టర్బ్ చేసేది కూడా ఉంటారనుకుంటా. హెల్త్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఈ హెల్త్ నువ్వు హెల్దీగా ఉండాలా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ 3 మెంబర్స్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఫస్ట్ వన్ జెనెటిక్ డిజార్డర్స్. అంటే అమ్మా బై బర్త్ వస్తాయి చూడండి నాన్న డిసీజెస్ అనేవి. బై బర్త్ మదర్ నుంచి బిడ్డకి ప్రెగ్నెన్సీ టైంలో అందుకే చెప్తూ ఉంటారు ప్రెగ్నెంట్ టైంలో మదరు పీస్ఫుల్గా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఫ్రీగా తను ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో అప్పుడు బేబీ కూడా ఏంటి అంటే మనకి జెనెటికల్ డిజార్డర్ రాకుండా హెల్దీగా పుడతారు అని చెప్తూ ఉంటాం, అవునా? సో రీజన్ ఇదేనా, జెనెటికల్ డిజార్డర్ అమ్మా. అంటే మదర్ హెల్దీగా ఉంటే బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. మళ్ళీ మీరు ఇంకొక క్వశ్చన్ వేయచ్చు, మేడం మదర్ హెల్దీగా ఉన్న కొంతమందికి జెనెటికల్ డిజార్డర్ వస్తున్నాయి కదా అంటే మీకు మ్యుటేషన్ జరిగితే రాకుండా ఎక్కడికి వెళ్తాయి నాన్న? మ్యుటేషన్ జరిగాయి అనుకోండి, క్రోమోజోముల్లో మ్యుటేషన్ జరగచ్చు, లేదా డిఎన్ఏలో మ్యుటేషన్ జరగచ్చు. సో సడన్ గా మ్యుటేషన్స్ జరిగాయి అనుకోండి డిజార్డర్ రాకుండా ఉండలే కదా, అది మనం కనిపెట్టలేం కదా, అవునా? సో అలా జెనెటికల్ డిజార్డర్ వచ్చింది అనుకోండి ఇక మనం క్యూర్ చేయలేమనుకుంటా. జెనెటికల్ గా డిజార్డర్ వస్తే మనకి చాలా కష్టం, మ్యాక్సిమం మేబీ ఎప్పుడో కొంచెం టైం పడుతుంది, కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటాయి అవి. దాని గురించి చెప్పాలంటే టాపిక్ చాలా పెద్దది. నెక్స్ట్ వచ్చేసరికి మా ఇన్ఫెక్షన్. ఇప్పుడు కోల్డ్ బాగా కామన్, కోల్డ్ తెలిసిందే కదా, ఒకరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా మన క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది కదా. సో అది ఇన్ఫెక్షన్ అనుకోవచ్చా? ఎయిడ్స్ అనేది ఇన్ఫెక్షన్ అవ్వచ్చా? అమీబిక్ డిసెంట్రీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు అనుకుంటా, అవునా? ఇవన్నీ కూడా ఏంటి మస్కిటో, మలేరియా డిజార్డర్ మస్కిటో ద్వారా మనకి ఇన్ఫెక్ట్ అవుతుందా లేదా? ఇన్ఫెక్షన్ అంటే ఏంటి ఒకరి నుంచి ఇంకొకరికి. అలా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది మనకి డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అప్పుడు నువ్వు హెల్దీగా ఉన్నట్లా? హెల్దీగా లేనట్లే కదా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ అన్న. ఇప్పుడు జరుగుతున్నది మన హెల్త్ ని మనమే మన చేతులారా మనం చేసుకుంటున్నాం. మంచి హెల్తీ కండిషన్ ని మనం ఉంచుకుంటున్నాం, అవునా? ఉంచుకోవట్లేదమ్మా, మన హెల్త్ ని మనమే పాడు చేసుకుంటున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ఫుడ్ అమ్మా. ప్రతి ఒక్కరు చెప్తారు బ్యాలెన్స్ డైట్ ఫుడ్ తినండి, బ్యాలెన్స్ డైట్ ఫుడ్ తినండి, మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి మన ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మ నాకు జంక్ ఫుడ్ కావాలి, నాకు నచ్చిన ఫుడ్డే కావాలి. సో బ్యాలెన్స్ డైట్ ఫుడ్ నువ్వు ఎప్పుడైతే తింటావో నీ ఆరోగ్యాన్ని నువ్వే కాపాడుకున్నట్టు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ కొంతమందికి పచ్చళ్ళు తింటారు చూడండి, ఊరగాయ పచ్చళ్ళు అంటారు చూడండి, అర్థమైందా? అంటే నిలవ పచ్చళ్ళు. అలాంటి నిలవ పచ్చళ్ళు కొంతమంది రెగ్యులర్గా తినేవాళ్ళు ఉంటారు. డైలీ నాకు ఆ పచ్చళ్ళు అయితే నేను తినను అంటారు. ఇప్పుడు సీజన్ ఆవకాయ పచ్చడి వస్తుంది, ఇక మనకు పెట్టామంటే 1 మంత్ మనం కంటిన్యూగా తింటాం. మా పచ్చళ్ళు మీరు తిన్నారంటే మీ బాడీలో మొత్తము అబ్జర్వ్ చేసుకుంటాయి, ఎందుకంటే సాల్ట్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
డీహైడ్రేషన్ జరుగుతుంది. అలాగే మీరు సినోవియల్ జాయింట్ క్వశ్చన్ బాగా నేర్చుకొని ఉన్నారు. సినోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది అన్నారు. మరి అలాంటి సినోవియల్ ఫ్లూయిడ్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు రెండిటి మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ లేదనుకోండి, అప్పుడు రెండిటి మధ్యలో స్మూత్నెస్ ఉంటుందా? స్మూత్నెస్ ఉండదు. మరి రెండు ఇలా మూమెంట్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, పెయిన్ వస్తుంది. అమ్మా పెయిన్ అంటూ ఉంటాం. సో పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తున్నాను. ఓకే, సో అంటే ఫుడ్ వల్ల మనం హెల్దీ ఫుడ్ తిన్నామా, యు ఆర్ ఇన్ హెల్దీ. బట్ కాదు, నేను నూడిల్స్ తింటాను, పానీపూరి తింటాను, రెగ్యులర్గా మంచూరియా తింటాను, లేదా ఆయిల్ ఫుడ్ తింటాను రోజు అనే మూడ్లో కానీ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన హెల్త్ని మనమే స్పాయిల్ చేసుకున్నట్టు. దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్ వన్, వాటర్. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నామని అనుకుంటాం, కానీ ఆ ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఎప్పుడో పొల్యూట్ అయ్యాయన్న విషయం అయితే తెలియట్లేదు. జస్ట్ పర్లేదు బబుల్ వాటర్ తాగుతున్నాము అన్న ఫీలింగ్లోనే ఉన్నారు. ఆ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకున్నారు అనుకోండి, ఏమవుతుందంటే ఇంకా ఏమన్నా ఉన్నా కూడా పార్టికల్స్ మీకు ఏమవుతాయంటే పోతాయి అన్నమాట. నెక్స్ట్ అలా కాకుండా కొంతమంది ఎక్కడ పడితే అక్కడ వాటర్, ఎవరు యూజ్ చేసిన బాటిల్స్, మెయిన్ బాటిల్ కూడా ఒకరు ఆల్రెడీ యూజ్ చేసిన బాటిల్ ఇంకొకరు వాడుతూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి రెస్ట్. సో కొంతమంది రెస్ట్ తీసుకోమన్నారన్న కానీ మార్నింగ్ అమ్మని అడిగి టిఫిన్ పెట్టించుకుంటాం, మధ్యాహ్నం అన్నం తింటాం, నైట్ ఏదైనా తింటాం, హ్యాపీగా నిద్రపోతూనే ఉంటాం. ఎందుకంటే ఎక్కువ రెస్ట్ తీసుకున్నాం అనుకోండి హెల్తీగా ఉన్నాం. కానీ అదే తప్పు నాన్న. రెస్ట్ అంటే అర్థం ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా కానీ ఒక ప్లానింగ్ అనేది ప్రతిసారి చెప్తూ ఉంటాను వీడియోలో. ఒక సిస్టమేటిక్గా మీరు పడుకోవాల్సింది 6 గంటలు. మీ లైఫ్లో, మీ డేలో మీకున్న 24 గంటలలో ఆ 24 గంటల్లో మీరు 6 గంటలు పడుకొని నిద్రపోతే మీ బాడీకి మీరు రెస్ట్ ఇచ్చినట్లే. ఇంకొకటి, మేడం మాకు ఆఫ్టర్నూన్ ఫుల్గా నిద్ర వస్తుంది అనుకుంటే ఒక 10 మినిట్స్ ఐస్ క్లోజ్ చేసుకోండి, లేదా ½ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి. ½ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నప్పుడు మీరు ఎక్స్ట్రా టైం అక్కడ ఎక్కడో చోట మళ్ళీ యూటిలైజ్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్, మీకు మీరే లంచాలు ఇచ్చుకోవడం అమ్మ, మీకు మీరే లంచాలు ఇచ్చుకోవడం. ఎందుకంటే మన లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి. పర్సన్ అనేదానికంటే ఆర్గాన్ అంటే మనకి బెస్ట్ అనుకుంటున్నాం. ఆ ఆర్గాన్ ఎవరో కాదు, హార్ట్. హార్ట్ నిజంగా చెప్తున్నాను, హార్ట్ని చూసుకొని మనం నేర్చుకోవాలి మన లైఫ్ ఎలా మనం లీడ్ చేయాలి. మీకు 24 గంటలు హార్ట్ పని చేస్తూనే ఉంటుంది. 24 గంటలు, 24 అవర్స్. కానీ మనం అలా 24 అవర్స్ మిమ్మల్ని చదవమని చెప్పామా? లేదు. కానీ ఎన్ని అవర్స్ చదువుకోమన్నాము? మీకు షెడ్యూల్ వేసుకొని మిమ్మల్ని ప్రాపర్ సిస్టమేటిక్గా చదువుకోమంటున్నాం. అంటే మీరు మ్యాక్సిమం 6 అవర్స్ పడుకుంటే చాలు అంటున్నాం. లేదు ఇంకొక 1 అవర్ మాకు టైర్డ్గా ఉంది, ఏదో అనీజీగా ఉంది అనుకుంటే 7 అవర్స్. మ్యాక్సిమం ప్రతి మనిషికి కూడా 6 అవర్స్ ఇస్ ద లాస్ట్. టైర్డ్నెస్ ఎందుకు వస్తుంది? మన గోల్ మీద మనకి ఫోకస్ లేకపోవడం వల్ల, దాని మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, ఏముందిలే అన్న టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ. నిజంగా చెప్తున్నానమ్మా, ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏదైనా కానీ ఒకరు ఆలోచించేదానికంటే ముందే మీరు ఆలోచించుకుంటే మీరు ముందు స్థాయిలో ఉన్నారు. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుదాము అనుకుంటే ఆ మెట్టు ఎక్కేసరికి కొంతమంది 10 మెట్లు ఎక్కేస్తుంటారు. అంత స్పీడ్గా ఉంది. వే ఆఫ్ థింకింగ్ ఎంత స్పీడ్గా ఉందో మనమే ఎక్స్పెక్ట్ చేయాలన్నంత స్పీడ్గా ఉంది. మరి ఇప్పుడు మీకేంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి, ఇన్స్టాలు ఉన్నాయి, అన్ని వాట్సాప్లో ఉన్నాయి. ప్రతి సోషల్ మీడియా మీ దగ్గర ఉంది. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు. సో ఎవరు పక్కన వాళ్ళు చెప్తే అదే వింటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మీకు లెక్చరర్స్ కూడా ఎఫెక్టివ్గా టీచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇంత డెవలప్డ్ సిస్టమ్ ఉన్నప్పుడు మనం ఎంత ఎఫెక్టివ్గా చదువుకోవాలి, ఎంత ఎఫెక్టివ్గా అచీవ్ అవ్వాలి మన గోల్ని. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి అన్న, ఎక్సర్సైజ్. ఓకే, సో నేను ప్రతిరోజు మీకు రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను, అట్లీస్ట్ మీకున్న డేలో 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఆర్ ½ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే మీరు ఏ గేమ్ అయినా ఆడుకోండి అమ్మా, గేమ్ ఆడుకున్నా ప్రాబ్లం లేదు.
ఎందుకంటే మీ బాడీలో పార్ట్స్ అన్నీ కూడా మూమెంట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు సెటిల్ ఆడతారు నాన్న, సెటిల్ ఆడేటప్పుడు ఏమవుతుంది, మీ హ్యాండ్స్, లెగ్స్, బాడీ మొత్తం షేక్ అవుతుందా లేదా? సెటిల్ అనే కాదు, ఏదైనా గేమ్ అనేది ఆడుకోండి. లేదు మాకు ఎక్సర్సైజ్ యోగాలు చేసుకునే అలవాటు ఉంది అనుకుంటే ఇట్ ఈస్ ద నెంబర్ 1 బెస్ట్. ఎందుకు అని అంటారేమో, ఎక్కడైనా కానీ మన బ్లడ్ అనేది స్టక్ అయి ఉంటుంది. స్టక్ అయి ఉన్న చోట మీరు ఈ ఎక్సర్సైజ్ యోగాలు చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు అవి కొంచెం ఫ్రీ అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు పైపులో మనకి వాటర్ అనేది ఏదన్నా రాయి కానీ ఏదన్నా దూరింది అనుకోండి, అడ్డుపడింది అనుకో, అప్పుడు వాటర్ ఏమన్నా ఫ్రీగా వెళ్తాయా? లేవు కదా. అదే మీరు ఆ పైపుని ఒకసారి దాన్ని మొత్తము చూసుకున్నారనుకోండి, క్లీన్ గా చూసారనుకోండి, సర్క్యులేషన్ ఎలా అవుతుంది? నీట్ గా వెళ్ళిపోతుంది. అదే మీరు చెక్ చేయకుండా పైప్ కనెక్ట్ చేసి ఉంటారు, వాటర్ వెళ్తున్నాయి అనుకుంటారు, వాటర్లో వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి. మన బాడీ పార్ట్స్ కూడా అంతే. మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా మిషన్సే. మీరు అనుకుంటారు మన హ్యూమన్ బీయింగ్సే, ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది ఒక మిషనే. ఓకే, నెక్స్ట్ హ్యాబిట్స్. ఇకుండానే ఉన్నాయి కదా హ్యాబిట్స్. అంటే వచ్చేసరికి ఏమైంది, స్మోకింగ్ అని. ఇక ప్రతి ఒక్కటి బ్యాడ్ హ్యాబిట్లలో ముందే ఉంటున్నాం మనం. ఇప్పుడు ఒకరు బాగా తాగుతున్నాడని వాడిని చూసి ఇంకొకరు డ్రింక్ చేయడం, ఇంకొకరు డ్రగ్స్ తీసుకోవడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాబిట్స్ అనేవి ఒకరిని చూసి ఒకరు అది ఫ్యాషన్ అయిపోయింది. సో అలా హ్యాబిట్స్ చేయడం వల్ల ఏమవుతుంది, మన హెల్త్ని మనమే స్లో పాయిజన్ టైప్ అనమాట. సో హెల్దీ ఫుడ్ తీసుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని, ప్రాపర్ వాటర్ తీసుకుంటూ హ్యాబిట్స్ అనేవి హెల్దీ హ్యాబిట్స్ కానీ ఫాలో అయితే మన హెల్త్ని మనమే కాపాడుకున్నట్టు. కానీ మనం ఫాలో అవుతామా? వీటన్నిటిని ఫాలో అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అదేంటిది ఇక్కడ, హెల్త్ ఈజ్ ఎఫెక్టెడ్ బై, మరి ఎఫెక్ట్ చేయగలుగుతుందా? నువ్వు కరెక్ట్ వేలో వెళ్తే కరెక్ట్గా ఉన్నట్టు, రాంగ్ వేలో వెళ్తే రాంగ్గా ఉన్నట్టు. సో నెక్స్ట్ వీడియోలో మీకు హెల్త్ గురించి డిస్కస్ అయితే చెప్తాను.